హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని సీక్వెన్స్ అండ్ సిరీస్లో 2024 జేఈ మెయిన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకి చూడండి, ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఇచ్చాడు. 20th టర్మ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అంటే ముందు మనకు చూడండి అసలు ప్రోగ్రెషన్ ఏం ఇచ్చాడు మనకి ఇక్కడ 20, నెక్స్ట్ అంతా 19 1/4, నెక్స్ట్ 18 1/2, నెక్స్ట్ 17 3/4, సో ఆన్ మైనస్ ఎంత 129 1/4 ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ లో చూడండి ఫ్రమ్ ద ఎండ్ అంటే అటువైపు నుంచి అనుకుంటారు మనం 20th టర్మ్ కాబట్టి దీన్ని ఏ అనుకున్నాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 129 ప్లస్ ఇంటూ 1/4. దీన్ని మార్చాలి మనం. అంటే ఏమన్నా మనం -129 ఇంటూ 4 ప్లస్ 1/4 రాద్దాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మొత్తం -517/4. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే -517/4. జనరల్ గా అయితే మనకి ఏ తెలిసింది, కానీ మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటో ఒకసారి చూడండి. 20th టర్మ్ అండి. 20th టర్మ్ అంటే ఏ 20 కనుక్కోవాలి. అంటే ఏంటి ఏ ప్లస్ 19, ఇది మనం కనుక్కోవాల్సింది. కానీ ఇది ఎక్కడి నుంచి కనుక్కోవాలి? ఫ్రమ్ ద ఎండ్, అంతే కదా, ఫ్రమ్ ద ఎండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ ద ఎండ్. ఓకే, దీనికోసం మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి మనకి? డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలంటే చూడరా, జనరల్ అయితే మనకి డి అంటే ఏం చేస్తామంటే చూడండి T2 మైనస్ T1, T2 మైనస్ T1 స్టార్టింగ్ టు ఎండింగ్. అంటే ఇటువైపు నుంచి ఫాలో అయ్యామనుకోండి మనం T2 మైనస్ T1 చేస్తాం. కానీ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం? ఫ్రమ్ ద ఎండ్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ దీనికి దీన్ని ఏం చేద్దాం? ఫ్రమ్ ద ఎండ్ కాబట్టి T1 మైనస్ T2 చేయండి. T1 మైనస్ T2 D ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 19 ఇంటూ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 19 ఇంటూ 19 అంటే ఎంత అవుతుంది మనకి 19 ఇంటూ 4 ప్లస్ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 57/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3/4. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది మనకి 3/4. డి వాల్యూ 3/4 వచ్చింది. ఏ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? A20 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 19. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత మన దగ్గర -1517/4 ప్లస్ 19 ఇంటూ 3/4. 19 ఇంటూ 3/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 4 తీసుకుందాం. ఎల్సిఎం 4 తీసుకుంటూ వస్తే మొత్తం -517 ప్లస్ 3 ఇంటూ 10 అంటే 30 57. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -460/4 అంటే -115. సో A20 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? -115. -115 ఎక్కడ చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.